విమర్శలు మానుకుని బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మంత్రి మాట్లాడారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఇంటికే పరిమితమైంది అని, బయటకు వివరాలు వెల్లడించలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనలేదని మండిపడ్డారు. వాళ్లకు కులగణన గురించి, బీసీల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటుగా కులగణన సర్వే చేపట్టాలన్నారు. ఈ సర్వేలో బీసీల లెక్క తేలిందని, తమ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. సర్వేపై ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో పెట్టిండ్రా, కుల సర్వే క్యాబినెట్లో పెట్టిండ్రా, కుల సర్వే ఏ చట్టబద్ధత వచ్చింది, కుల సర్వే ఉందని జిఏడి ఏమైనా జీవో తెచ్చిందా? కేసీఆర్ ఇంటికే పరిమితమైనటువంటి కుల సర్వే, సకల కుటుంబ సర్వే ఎన్నడూ బయటికి దేక, సమాచారం ఓనికి ఏక ఇప్పుడు దా లెక్క కంటే ఇప్పుడు తక్కువ ఉన్నదని చెప్తున్నారు. దానికి నిబద్ధత ఏంది? ఒక్కరోజు ముంబైలో ఉన్నాడు, దుబాయ్లో రాకపోతే చచ్చిపోయినట్టంటే అందరు ఉరికొచ్చి నెంబర్ ఇచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళు సమాచారం ఇయ్యలేదు. కానీ సభలో మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ బట్టి బయటకు ఎట్టేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు. ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా, ఒక పదవి ఎస్సీకి ఇచ్చిండ్రా?